బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే అండి. మీ పేరు బాబాయ్? అప్పారావు అండి, లంక అప్పారావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అనిపించింది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిపాలనలో అయితే బాగానే చేస్తున్నారు, వర్కులు గిరుకులు. అయితే మనకు వాళ్ళ విషయం అండి, ఇక్కడ ఉండే స్థానికులు మనకు కావాలి. ఎలా ఉంది మీ స్థానికులు ఎమ్మెల్యేలు గారు, ఇక్కడ వార్డు మెంబర్లు వీళ్ళు ఉంటారు కదా? స్థానికులు అయితే కార్పొరేటర్ మట్టుకు మా కార్పొరేటర్ ఇక్కడ బాగా చక్కగా చేస్తున్నాడు. ఆయన కూడా చక్క ఏదన్నా మనకు పాపులు ఉంటే వచ్చి అడగడం చెయ్యడం మంచిగా చేస్తున్నాడు ఆయన మట్టుకు. ఏంటి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ ఏరియాలకు? సమస్యలు అంటే ఏమీ లేవండి. ఏంటంటే మరి ఫ్లాట్లు ఉన్నాయి, తుప్పలు ఉన్న వాళ్ళు కొద్దిగా దోమలు గేమ్లు, ఫ్లాట్ల వాళ్ళు కొద్దిగా మేరువాళ్ళు పేసుకొని అట్లా శుభ్రం చేసుకుంటే ఉన్న వాళ్ళకి కూడా. ఈ డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేసేవాళ్ళు, పారిశుద్ధ కార్యక్రమాలు వస్తున్నారు వీళ్ళు? వస్తున్నారండి, వస్తారు. మొన్న వచ్చారు, చేసి చక్కగా తీశారు కొంతవరకు. వాళ్ళ ఓపిక అంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసింది చక్కగా ఏదో కొద్దిగా పోతుంది. దానివల్ల ఉన్నది ఏంటంటే మరి ఎక్కువ వాన కురిస్తే పైన బాగోలేంది, కిందని లాగదు కదా. దానివల్ల అది. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు అందుతున్నాయా మీకు? పథకాలు అంటే ఇప్పుడు పెంచుతాను. మనకి ఏ పథకాలు అనేది పిల్లలు లేరు, స్కూల్ అయితే గ్యాస్ నిమిత్తంగా పెట్టారు, అది పడ్డాయి. దీపం పథకం పడ్డాయి డబ్బులు, ఓ బండ పడ్డాయి. ఇంకా రెండోసారి కూడా మరి వేస్తామని అంటున్నారు, అన్నారు. మనం 3 నెలలు అయిపోయింది, మళ్ళీ మనం బండ ఇడిపించాం, ఇంకా దానికి ఏం కన్మర్ ఏం లేదు అనేది. మరి ఆయన మరి తర్వాత వేస్తామని అంటున్నారు వాళ్ళను. అవి కూడా పడతాయని అన్నారు. అలాగే కొత్త పెన్షన్లు కూడా రాస్తున్నారు, అవన్నీ అప్లై చేసుకున్నారా? లేదండి, ఇంకా నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అడిగాను. అడిగితే ఇంకా దానికి అమలు అవ్వలేదు, ఇంకా పైనుంచి మాకు ఆర్డర్ రాలేదు. ఆర్డర్లు వస్తే మేమే చెప్తామని వాళ్ళు సచివాలయం ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు. అది ఎలా ఉంది బాబు? చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పక్షాన్ని ఆదుకునే విధానం కనబడుతుందా? ఏంటంటే ఇప్పుడు ఆయన కొన్ని పనులు చేస్తున్నాడు కదా, మంచి మంచి పనులు చేస్తుండ్రు, వర్కులు రోడ్ల విషయంలో కానీ. ఇప్పుడు ఏంటంటే మన రహదారులు కూడా బాగోవాలి కదా, రహదారులు కూడా కొన్ని చేసుకొస్తున్నారు. 70% మరి వాళ్ళు చేసుకొస్తున్నారు, చక్కగా శుభ్రంగానే చేస్తున్నారు. మరి వ్యతిరేకత వచ్చింది అని మాట్లాడుతున్నారు. మా వ్యతిరేకం అంటే ఇంకా అలాగే రకరకాలు చెప్తుంటారు, ఎవరు తోసింది వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా మరి పైనుంచి ఆలోచించుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి, అన్ని రకాల ఆలోచించుకొని అన్ని రకాల వాళ్ళు చేసి రావాలా అనేది. పైనుంచి నిధులు వస్తేనే ఇక్కడ ఉండే స్థానికులన్నా ఏదన్నా చేయగలరు. నిధులు రాలేదు వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇంటి పనులు కడుతున్నాం, ఇంటి పనులు కడితే దాంట్లో 70% మున్సిపాలిటీకి కానీ, ఇటు మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు కానీ దాంట్లోదేగా మనం ఇంటి పనులు కట్టిన దాంట్లోదే ఇస్తారు అనేది. ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు తీసారు కదా, రేషన్ షాపులు పెట్టారు, ఎలా అనిపించింది? రేషన్ షాపులు అంటే 70% ఏంటంటే ఇప్పుడు లేబర్కి బండి వచ్చేటప్పుడు మనం మనిషి లేవనుకో, వాడు ఆ టయానికి కోత వేసాడు, ఆ రోడ్లో అవకాశం ఉంటే ఇడిపించుకుండు. మరి ఆ పని పోతే పొద్దున్న పోయేవాళ్ళు సాయంత్రానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇంకో రోడ్డుకి ఎక్కడ ఉన్నానికి మళ్ళీ ఆ రోడ్లోకి మళ్ళీ రాడు కదా ఆయన, ఆ రోడ్లోకి వచ్చేవాడు కాదు. మళ్ళీ ఆయన్ని ఎక్కడ ఉన్నాడో మళ్ళీ నెత్తుక్కొని అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి ఇది షాప్ ఉంది కాబట్టి మనకు ఆడు పొద్దున్న 8:30 తీస్తామంటారు, రాత్రి 8:30 వరకు ఉంచుతామంటారు. అదే మనం ఏ పనికి పోయినా ఎక్కడికైనా వెళ్ళా ఆ టైంలో వెళ్ళి మనం తెచ్చుకుంటే అవకాశం ఉంది అనేది. ఎలా ఉంది ఇప్పుడు ఫైనల్గా మన బడేటి చంటి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, చంటి గారి పరిపాలన బాగానే ఉంది. చంటి గారు కూడా చేస్తారు. మరి ఇప్పుడు గతంలో మన ఆళ్ళాని గారు ఉన్నారు, మేము ఎన్నోసార్లు అన్ని రోడ్లకి వచ్చారు, మా రోడ్డు రాలేదు, నీళ్ళు ఉన్నాయి. ఇదే ఊరేగింపులో చెప్తున్నా. మరి స్థానిక సమస్య ఎంతలా ఉంది? కనీసం ఇప్పుడు దాని గురించి కంప్లైంట్ ఇచ్చామండి. మా దొడ్లో వాళ్ళు మొత్తం వెళ్ళి కలెక్టర్ గారు కూడా మేము వెళ్ళాం, ప్రజాప్రతినిధిలో పెట్టాం, ప్రజాప్రతినిధిలో కూడా పెట్టాం వెళ్ళి. ఒక లాయర్ గారు ఇంకా మా ఒక దగ్గర ఈ వాటి రోడ్లో వాళ్ళు అదే నాయకులు సంబంధిత నాయకులు తీసుకెళ్ళి పెట్టారు సమస్యని, పెట్టాం. ఎవరో పట్టించుకోలేదు అనేది. మరి ఇది చేసేదంటే చిన్న సమస్య కాదు. దీన్ని ఈ మధ్యన ఏమన్నా ఈ ఎన్నికలకు గెలిచిన తర్వాత ఈ మధ్యన వెళ్ళి కలిసారు అధికారులు? లేదు, ఎవరిని కలలేదు. అయితే కార్పొరేటర్ కానీ మేము అడిగాము 2-3 సార్లు, ఈ రోడ్లో పడితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి, రోడ్డు వాటర్ అయిపోతుంది అలాగనంటే. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని అప్పులేరు పెట్టి నేను ఏదో రకంగా చేపిస్తాను
అలాగని ఆయన చెప్పాడు. ఒకవేళ అవకపోతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళండి, ఎందుకంటే గెలిచారు కదా. మనం ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాన్ని మనం అడిగే బాధ్యత మనకు ఉంది. ఇలా అడిగి మన పనులు చేయించుకోవాలి. అవునండి, అయినా కూడా ఎమ్మెల్యే గారి కాడ కూడా వెళ్తాం. మరి ఈ కార్పొరేటర్ ముందర మన మెయిన్ ఏంటంటే మనకు తానికడు కార్పొరేటర్. అవునవును. కార్పొరేటర్ ఆయన ఏంటంటే ఏదో రంగం మనం చేస్తాము అని ఆయన మనకి ఒక ధీమా ఇచ్చారు. అవునవును. ఆయన ధీమా ఇచ్చారు కాబట్టి ఆయన్నే మనం అడుగుతాం. ఆయన లేదయ్యా ఎమ్మెల్యే గారి కాడికి వెళ్దామని అన్నారనుకో, ఆయన ద్వారాగా అక్కడికి ఎమ్మెల్యే గారి కాడికి కూడా వెళ్తాం. ఓకే బా, థ్యాంక్ యూ. నమస్తే అండి. అమ్మ మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. ఏ పని చేస్తారమ్మా? ఏం పని లేదండి, మేము పెద్దవాళ్ళం కదండి, ఏం పని చేస్తామండి. అంటే గతంలో మీరు ఏ పని చేసేవారు, ఎలా ఉన్నాయి పరిస్థితులు, జీవన విధానాలు ఎలా ఉన్నాయి కదా? అప్పుడు బాగానే ఉందిలేండి. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగుందండి. ఉందా? అమ్మ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉందండి. ఇప్పుడు పెన్షన్ ఇచ్చారు కదా, 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. 4,000 రూపాయలు అందుతుందమ్మా? అందుతుందండి, బాగానే అందుతుందండి, వస్తున్నారండి. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? వచ్చి డైరెక్ట్గా ఇచ్చేందా? ఎవరైనా వచ్చి డైరెక్ట్గా ఇస్తున్నారండి, ఏ ఇబ్బంది పెడతలేదండి. ఎవరు ఇస్తున్నారమ్మా? వాలంటీర్లు ఇస్తున్నారా లేదా సచివాలయం సిబ్బందా? సచివాలయంలో ఎవరు ఇస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం చేయట్లేదుగా? ఏం చేయట్లేదండి, ఎవరేం అంటలేదండి, బాగానే ఉందండి. అమ్మ మీకు రేషన్ వస్తుందా? రేషన్ ఇస్తున్నారండి. బియ్యం ఇప్పుడు బియ్యాన్ని రేషన్ వ్యాన్లు వచ్చాయి, ఇది వరకు రేషన్ వ్యాన్లు ఆపేశారు. ఇప్పుడు ఆపేశారండి, షాపులు పెట్టారు. షాపులు బాగుందా, రేషన్ వ్యాన్లు బాగున్నాయా? ఎలాగంటే ఏం చెబుతామండి. ఏదో అదంటే ఇప్పుడు గుమ్మలోకి ఇచ్చేవారు, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి, అంతే. మరి అప్పుడు రేషన్ వ్యాన్ ఉన్నప్పుడు మీరు అందుబాటులో లేరనుకో, వెళ్ళిపోయేది కదా అది. మరి వెళ్ళిపోయేవాళ్ళండి. ఇప్పుడు 15 రోజులు టైం పెట్టి, ఇప్పుడు 15 రోజులు ఉంది కదండి, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అదే చూస్తున్నా అండి. అదేలమ్మా. ఇంకేంటి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకేంటండి, ఇంకెంతకన్నా. ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు మొత్తం? మీకు ఇంటికి సంబంధించి అన్ని బాగానే ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయండి. ఈ చెత్త పన్ను ఒకటి ఉండేది, అది తీసేశారు. కడుతున్నారు ఇంకా? వచ్చు, మేము కడతలేదండి. తీసేశారు అవి తీసేసారండి. మళ్ళీ వచ్చి డబ్బులు కట్టి కూడా ఎవరు అడుగుతలేదండి, మేము కడతలేదండి. మరి ఎందుకండి. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉందా? బాగానే ఉందండి. సంవత్సరం పూర్తయింది ఇప్పటికి. సంవత్సరం అయిందండి అప్పటికే. ఇప్పుడు బాగానే ఉందండి. ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు అన్ని బాగానే ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే అమ్మా. కాకపోతే దోమలు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు ఈ శానిటైజర్ వస్తున్నారు కదా వాళ్ళు, ఈ ఎత్తున్నారు, మళ్ళీ దోమలు మామూలేండి. ఇంకేమో ముందు కొడుతున్నారు వస్తున్నారు, వచ్చి ఎత్తున్నారులేండి. తగ్గుతాయి అన్ని కామన్ ఇవన్నీ కొన్ని కొన్ని. అంతే అంతే అండి, ఇంకేం చేస్తామండి, మామూలే అన్ని. ఏరియాని బట్టి దోమలు ఉంటాయని కామన్. బాగానే ఉందిలేండి. ఇక దోమలు ఉండేదే ఉందిలేండి, ఎప్పుడు ఉండేదే కదండి అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా మీకు? ఇప్పుడే బాగుందిలేండి. మరి జగన్ బాగాలేదా? బాగుందంటే అప్పుడు ఇప్పుడేనండి, అంతే కదండి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అన్ని అందినాయి మీకు? అప్పుడు అందినాయండి, అందిన మట్టుగా అందాయి. మరి అందిన మట్టుకంటే ఏమేమి ఇచ్చాడు? బియ్యం అయ్యే కదండి, ఇంకేమన్నా ఇచ్చే. బియ్యం, బరుపు, కందిపప్పు అని, పంతారని కొన్ని ఇచ్చారండి. కొన్ని ఒక్కో నెల ఇచ్చేవారు, ఒక్కో నెల మానేసేవారు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మాకు 3 అమ్మాయిలండి. పెళ్ళి అయిపోయినా? అందరికీ అయిపోయినాయండి. ఈ రోజు తల్లికి వందనం స్కీమ్ ఒకటి రిలీజ్ చేశారు. తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు నుంచి ఇస్తున్నారు. ఏమైనా పండి అంటారా? ఏమో తెలియదండి. మరి కనుక్కోలేదా ఒకసారి? మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. మరి పండి ఈ రోజు మీ పిల్లలు కనుక్కోండి. పిల్లలకి ఎవరికి పడతాయండి? మీ పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. మా మనవరాళ్ళు అందరూ. మనవరాళ్ళు ఏ క్లాసులు? అందరూ డిగ్రీలు చదివారు. అందరూ బాగా చదివారు. ఒక మనవరాలు డాక్టర్ చదువుతుందండి, ఇంకో మనవరాలు ఉద్యోగం చేస్తుందండి. చదివే వాళ్ళకి 15,000 ఏం పడతాయి? వాళ్ళు మరి చదువుకునే చిన్న పిల్లలకి 1వ తరగతి 10వ తరగతి వరకు వస్తాయండి. వాళ్ళకి వస్తాయి. ఇంకా వాళ్ళకి వస్తాయి, పెద్ద పిల్లలకి ఏం వస్తాయండి. ఇంకా మాకెందుకండి అది ఆశ, మాకే అనవసరం అనకూడదు. సరే, బాగుంది.